జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి అంశం ఏం సామాన్యమైనదేం కాదు. ఇది ప్రపంచ గమనాన్ని మార్చేసేటటువంటి ఒక పెను సంచలనం. ఇన్నాళ్ళు కూడా అగ్రరాజ్యం అమెరికా తన గుప్పిట్లో పెట్టుకున్నటువంటి డాలర్ అనేటటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఇప్పుడు అరబ్ దేశాలు చెప్పాలంటే ఎదిరించబోతున్నాయి. ఒకవైపు ఇరాన్ యుద్ధం భీకరంగా సాగుతా ఉంటే, మరోవైపు గల్ఫ్ దేశమైనటువంటి యుఏఈ అమెరికాకు ఒక బలమైనటువంటి షాక్ అయితే ఇచ్చింది. ఈ వార్త వింటే ప్రతి భారతీయుడు కూడా గర్వపడతారు. అది ఎందుకో కూడా చెప్తా. ఎందుకంటే ఈ సంక్షోభంలో మన భారతీయ రూపాయి ఒక ఆశాకిరణంలా కనిపిస్తుంది. చూడండి మిత్రులారా, విషయం లోతుగా అర్థం కావాలంటే ముందు మనం ఈ పెట్రో డాలర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. 1970వ దశకంలో అమెరికా ఒక ఒప్పందం అయితే చేసుకునింది అనమాట. ప్రపంచంలో అది ఏ దేశమైనా సరే చమురును అంటే ఏది ఆయిల్ గనక కొనాలంటే ఖచ్చితంగా అమెరికా డాలర్లనే వాడాలా. దీనివల్ల ప్రతి దేశం కూడా తన దగ్గర డాలర్ల నిల్వలు అయితే ఉంచుకోవాల్సి వస్తుంది అనమాట. ఇదే అమెరికాకు ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి బలం. అర్థమైందా? కానీ ఇప్పుడు ఇరాన్ యుద్ధం వల్ల యుఏఈ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. వాళ్ళ చమురు బావులు అలాగే ఎగుమతులు అన్ని కూడా దెబ్బతినిపోయినాయి. దీంతో వాళ్ళ దగ్గర ఈ డాలర్ల కొరత అయితే ఏర్పడింది. ఇప్పుడు యుఏఈ ఏమంటుందంటే అమెరికాతో, మాకు డాలర్లు ఇవ్వండి, లేకపోతే మేము చమురును ఇతర దేశాల కరెన్సీల్లో అమ్మేస్తామని చెప్పేసి ముఖం మీదనే చెప్పేసింది. అర్థమవుతుందా? ఇది అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటటువంటి వార్త అన్నమాట. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం యుఏఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఖలీద్ మహమ్మద్ అత్యవసరంగా అమెరికాకు పోయి అక్కడి ట్రెజరీ సెక్రటరీ అయినటువంటి స్కాట్ బేసెంట్ అలాగే ఫెడరల్ రిజర్వ్ అధికారులతో భేటీ అయినాడు. అక్కడ ఆయన అడిగింది కరెన్సీ స్వాప్ ఒప్పందం అన్నమాట. అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే యుఏఈ తన దగ్గర ఉన్నటువంటి దిర్హాం కరెన్సీను అమెరికాకి ఇస్తాదనమాట. దానికి బదులుగా అమెరికా తన డాలర్లను యుఏఈకి ఇస్తాదనమాట. ఒక 80 రోజుల తర్వాత మళ్ళీ ఎవరి కరెన్సీని వాళ్ళు వెనక్కి తీసుకుంటారు. అసలు ఈ పరిస్థితి అనేది ఎందుకు వచ్చిందంటే యుఏఈ కరెన్సీ దిర్హాం అనేది డాలర్లతో ముడిపడి ఉంటుందన్నమాట. ఒకవేళ యుఏఈ దగ్గర డాలర్లు గనక అయిపోతే వాళ్ళ దిర్హాం విలువ పడిపోతుంది అనమాట. అదే జరిగితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అనేది కుప్పగొలిపోతుంది. అందుకే వాళ్ళు అమెరికాను మాకు లైఫ్ లైన్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు. మిత్రులారా, ఇక్కడ మనం ఆలోచించాల్సింది మన జాతీయవాద నాయకత్వం గురించి. ఒకప్పుడు మనం చమురు గనక కావాలంటే డాలర్ల కోసం వెతుకోవాల్సి వచ్చేదన్నమాట. కానీ ఈరోజు పరిస్థితి అయితే పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 2023లోనే భారత్ అలాగే యుఏఈ మధ్యన రూపాయల్లో వ్యాపారం చేయడానికి ఒప్పందం అయితే కుదిరింది. డాలర్లలో కాదు, రూపాయల్లో. మన దేశం ఇప్పటికే రూపాయి చెల్లించి యుఏఈ నుంచి చమురు కొనుగోలు చేసి చరిత్రనైతే సృష్టించింది. ఇప్పుడు యుఏఈకి డాలర్ల కరువు వచ్చింది కాబట్టి వాళ్ళు అమెరికానైతే హెచ్చరిస్తారు, మీరు మాకు డాలర్లు గనక ఇవ్వకపోతే మేము భారత్కు రూపాయల్లోనే చమురు అమ్ముతాము అనేసి. దీనివల్ల మనకు లాభం ఏంటో తెలిసిన, దీనికి మన భారత్కు లాభం ఏంటో తెలిసిన, మన రూపాయికి అంతర్జాతీయంగా డిమాండ్ అనేది పెరుగుతుంది అనమాట. భారత్ నుంచి యుఏఈ దేశం ప్రతి సంవత్సరం కూడా సుమారుగా $40 బిలియన్ విలువైనటువంటి వస్తువులను కొంటా ఉంటుంది అనమాట. అంటే ఈ ఆహార పదార్థాలు కావచ్చు, బియ్యం కావచ్చు, మందులు కావచ్చు, ఇవన్నీ కూడా. ఒకవేళ మనం రూపాయల్లో చమురు కొంటే ఆ రూపాయలను యుఏఈ తిరిగి మన దేశం నుంచి వస్తువులు కొనడానికి వాడుకుంటుంది అనమాట. అంటే మన రూపాయి తిరిగి మన దగ్గరకే వస్తుంది. ఇంకా డాలర్ తో పనిలే. చెప్పాలంటే ఇది కదా నిజమైనటువంటి ఆత్మనిర్భర్ భారత్ అంటే. యుద్ధం అనేది ఏ దేశానికైనా కూడా శాపమే. ఇరాన్ వేల సంఖ్యలో ఈ డ్రోన్లు అలాగే మిసైల్స్ తో యుఏఈని టార్గెట్ చేసింది. దుబాయ్ అలాగే అబుదాబి వంటి సుందరమైనటువంటి నగరాలు, ఎయిర్పోర్ట్లు, డేటా సెంటర్లు అన్ని కూడా దెబ్బతినిపోయినాయి. పర్యాటకులంతా కూడా భయపడి పారిపోయినారు. ఇక్కడ ఈ యుఏఈకి వచ్చేటటువంటి ప్రధాన ఆదాయం చమురు నుంచి అలాగే టూరిజం నుంచి అన్నమాట. ఈ రెండు కూడా ఆగిపోవడంతో ఆ దేశం తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉండాలి. అందుకే వాళ్ళు అమెరికాను అడుగుతారు, మీరు యుద్ధం మొదలు పెట్టేటప్పుడు మమ్మల్ని ఏమైనా అడిగినారా అని చెప్పేసి. మీరు చేసేటటువంటి యుద్ధం వల్ల మేము ఎందుకు బలి కావాలని చెప్పేసి నిలదీస్తారు. ఎవరిని? అమెరికాను. ఒకప్పుడు అమెరికా అంటే భయపడేటటువంటి దేశాలు ఇప్పుడు ఎదురు తిరుగుతున్నాయి. సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు ఇప్పుడు అమెరికాకు లొంగి ఉండాలని చెప్పేసి అనుకోవడంలే. వాళ్ళు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మన భారత్ వైపు చూస్తారు. ఇవాళ అమెరికా డాలర్ ప్రపంచంలో రాజులాగా చెప్పాలంటే రాజులాగా వెలుగుతుందంటే దానికి కారణం చమురు వ్యాపారం అంతా కూడా డాలర్లలో జరగడమే. ఒకవేళ యుఏఈ కావచ్చు, మన భారత్ కావచ్చు, చైనా వంటి దేశాలు తమ సొంత కరెన్సీలో చమురు వ్యాపారం చేయడం మొదలు పెడితే అమెరికా డాలర్ను ఎవరు కూడా అడగరు.
అప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ చెప్పాలంటే పేకమేడలాగా కుప్పగూలిపోతుంది అనమాట. ఇది కేవలం ఆర్థిక మార్పు మాత్రమే కాదు, ఇది ప్రపంచ అధికార కేంద్రం పశ్చిమ దేశాల నుంచి తూర్పు దేశాలకు, ముఖ్యంగా మన భారతదేశం వైపు మారుతోంది అనడానికి నిదర్శనం అన్నమాట. మోడీ గారి ప్రభుత్వం గత 10 ఏళ్లుగా చేస్తున్నటువంటి కృషి వల్ల ఈ రోజు రూపాయి అనేది ప్రపంచ వేదిక పైన గంభీరంగా నిలబడింది. మిత్రులారా, మనం ఖచ్చితంగా ఒక విషయాన్ని అయితే గమనించాలా. మన దేశం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని శక్తులు ఎన్నో ఉంటాయి, కానీ ఇలాంటి అంతర్జాతీయ పరిణామాలు గమనిస్తే మనకు ఒక విషయం అయితే బాగా అర్థమవుతుంది. భారత్ ఇప్పుడు ఎంతటి శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందో, అవునా కదా? ఇన్నాళ్ళు కూడా మనల్ని తక్కువ చేసి చూసినటువంటి పాశ్చాత్య దేశాలు ఇప్పుడు మన రూపాయి కోసం ఎదురు చూస్తున్నాయి. యుఏఈ లాంటి సంపన్న దేశమే ఈ రోజు అమెరికాని ఎదిరించి మేము రూపాయల్లో వ్యాపారం చేస్తామని చెప్పేసి అంటుందంటే చెప్పాలంటే అది మన దేశ గౌరవం పెరగడమా కాదా? అవునా కాదా? జాతీయవాదులుగా మనమందరం కూడా గర్వించాల్సినటువంటి సమయం ఇది. భారతదేశం తన సొంత కరెన్సీతో ప్రపంచాన్ని శాసించేటటువంటి రోజు దగ్గరలోనే ఉండాలి. మిత్రులారా, ఇక్కడ మనం మరికొన్ని వాస్తవాలు అయితే మాట్లాడుకోవాలి. అమెరికా డాలర్కు ఉన్నటువంటి ఎక్స్క్లూజివిటీ అంటే ఆధిపత్యం అనేది ఇప్పుడు ముప్పులో ఉండదన్నమాట. యుఏఈకి డాలర్ల లైఫ్ లైన్ ఇవ్వకపోతే వాళ్ళు భారత్తో రూపాయల్లో వ్యాపారం చేయడం అనేది ఖాయం అన్నమాట. రష్యా నుంచి మనం చమురు కొన్నప్పుడు కూడా ఇదే విధంగా రూపాయల్లోనే చెల్లింపులు చేసాం. బహుశా మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు యుఏఈ కూడా అదే బాటలోనే ఉండాలి. యుద్ధం కారణంగా యుఏఈ స్టాక్ మార్కెట్లు $120 బిలియన్ నష్టాన్ని అయితే చవి చూసినాయి. ఇక్కడ ఫైనల్ గా అయితే ఒకటే చెప్పాల్సింది, అగ్రరాజ్యాల అహంకారం తగ్గేటటువంటి రోజు దగ్గరకు వచ్చేసింది. భారత్ తన ధర్మం, సత్యం అలాగే పటిష్టమైనటువంటి ఆర్థిక విధానాలతో ఒక ప్రపంచ నాయకుడిగా ఎదుగుతుంది. ఎవరు? మన భారతదేశం. ఈ యుద్ధం వల్ల కలిగేటటువంటి మార్పులు మన దేశానికి ఒక గొప్ప అవకాశాన్ని అయితే కల్పిస్తున్నాయి. మన రూపాయి విశ్వవ్యాప్తం కావాలని, మన భారత అఖండ శక్తిగా ఎదగాలని చెప్పేసి మనమందరం కూడా కోరుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ ఏ విధంగా ఎదిగిందో అందరికీ తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వాస్తవాల కోసం, విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.